అసలు ఈ దిష్టి బొమ్మ లేకుండా ఏ ఇల్లు ఉండదు, ఏ షాపు ఉండదు. ఆఖరికి పెద్ద పెద్ద మాల్స్ తో సహా ఈ దిష్టి బొమ్మని ఖచ్చితంగా పెడతారు. అసలు ఈ దిష్టి బొమ్మ పెట్టడానికి కారణం ఏంటో మీకు తెలుసా? పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడిచ్చిన వరంతో ముల్లోకాలు తన వశం చేసుకుని ఇంద్రుణ్ణి, దేవతల్ని అందరినీ ఓడిస్తాడు. దేవతలందరూ ఆందోళన చెంది నారద మహర్షిని సలహా అడుగుతారు. అప్పుడు నారదుడు జలంధరుడి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు: నువ్వు ఎన్ని గెలిచినా ఆ పరమశివుడికి నువ్వు పేడ పురుగుతో సమానం. ఎందుకంటే ఆ పరమశివుడి పక్కనే శక్తివంతమైన పార్వతీదేవి ఉన్నారు కాబట్టి. అప్పుడు తన అహం దెబ్బతిన్న జలంధరుడు, ముల్లోకాలు పరిపాలించేది నేనే అయితే పార్వతి కూడా నాదే అని గర్వంతో మాట్లాడతాడు. అదే వర్తమానం రాహు ద్వారా ఆ పరమశివుడికి పంపిస్తాడు. ఆ మాటలు విన్న శివుడు మహారుద్రుడై అతి భయంకరమైన తన మూడో కన్నుని తెరుస్తారు. అప్పుడు తన మూడో కంటి నుంచి కీర్తిముఖుడు అనే రాక్షసుడు బయటికి వచ్చి రాహుని తినేబోతాడు. ఆ సమయంలో రాహువు శివుడు కాళ్ల మీద పడి వర్తమానానికి తనకి ఎటువంటి సంబంధం లేదని, ఈ వర్తమానం జలంధరుడు పంపించాడు అని చెప్తాడు. అప్పుడు శివుడు రాహుకి ప్రాణభిక్ష పెడతాడు. అయితే శివుడు మూడో కంటి నుంచి వచ్చిన ఈ కీర్తిముఖుడు తన ఆకలిని తట్టుకోలేకపోతాడు. అప్పుడు పరమశివుని ఇలా అడుగుతారు: స్వామి, నా ఆకలి నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను ఎవరిని తినమంటారో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్తారు. శివుడి ఆజ్ఞ మేరకు ఒక తలభాగం తప్ప తన శరీరం మొత్తాన్ని తనను తానే తినేస్తాడు. అయితే శివుడు ఆజ్ఞను గౌరవించి తనను తానే తిన్నందుకు శివుడు సంతోషించి కీర్తిముఖుడితో, ఇక నుండి ప్రతి ఇంటి బయట నీ ముఖం ఖచ్చితంగా ఉంటుంది. కీర్తిముఖుడు ముఖం పెట్టుకున్న ఏ ఇంటికి కాని, ఏ ఆలయానికి కాని ఎటువంటి నరదృష్టి ఉండదు. ఎలాంటి దుష్టశక్తులు ఆ ఇంటిని ఏమీ చేయలేమని ఒక వరం ఇస్తారు. అప్పటి నుంచి ఈ దిష్టి బొమ్మను పెట్టడం మొదలు పెట్టారు. మీ పైన ఎటువంటి నరదృష్టి ఉన్నా, లేదా మీ పైన ఎటువంటి చెడు ప్రయోగం చేసినా, దానివల్ల మీరు ఇబ్బందులు పడుతుంటే ఒక్కసారి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్ అయిన అంజిరాజ్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఇవే కాదు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, ఏ పని చేసినా కలిసి రాకపోవటం, వీటికి మించిన సమస్యలు ఏమున్నా పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. 9009997563. మీకు ఫోన్ కాల్ ద్వారానే పరిష్కారం చెప్తారు. ఇలాంటి మరి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అజయశ్రీని ఫాలో కొట్టండి.